సార్ నాన్వేష మాటల్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఆయన మాటల్ని సమర్థిస్తారా? అండ్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలంటారా వద్దంటారా? ఖచ్చితంగా తీసుకోవాలి. ఓ సంస్కారం లేని విధవ పట్ల ఉపేక్షించొద్దు. ఎందుకంటే ఎంత నీచాతి నీచంగా సభ్య సమాజం తలదించుకున్నా మాట్లాడాడు ఆ సన్నాసి. నిజంగా ఖచ్చితంగా వాడిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎక్కడో అన్పార్లమెంటరీ చిన్నవాడు రావడం తప్ప అతను మాట్లాడింది ఆడబిడ్డల భవిష్యత్తు గురించి, ఆడబిడ్డల మర్యాద గురించి, ఆడబిడ్డల సంస్కారం గురించి మాట్లాడాడు. ఈవేళ నా అన్వేషణ అనేటటువంటి ఒక కుక్క నోటుకొచ్చినట్టు మురిగి మన దేవతా దేవుళ్ళను కూడా కించపరుస్తూ, మన గురువులను కూడా కించపరుస్తూ, శివాజీ గారి మాటలను వక్రీకరించి ఇష్టాన్రీతిగా బూతులు తిడుతూ ఉంటే మరి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి దరిద్రులను ఉపేక్షిస్తే ఫ్యూచర్లో ఇంకా చెలరేగిపోయి ఇంకా భయంకరమైన బూతులు తిట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒకప్పుడు నా అన్వేష్ అంటే పర్వాలేదు, ఈ బెట్టింగ్ యాప్లకి సపోర్ట్ చేస్తున్నాడు, బెట్టింగ్ యాప్ ఆపేయాలని మాట్లాడుతున్నాడు, సామాజిక స్పృహ కూడా ఉంది అనుకున్నాం ఈ వెధవకి. కానీ ఈవేళ చాలా ఘోరంగా తిట్టి సభ్య సమాజం తలదించుకునే విధంగా శివాజీ గారిని తిట్టాడు. అలాంటి నీతిమాలిన కుక్కని వదిలిపెడితే ఫ్యూచర్లో ఇంకొకటి తయారవుతాడు. కాబట్టి ఖచ్చితంగా వాడిని పట్టుకొచ్చి వాడికి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను.